ఎమ్మెల్సీ విప్ శంకర్ నాయక్ గారికి, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో కీర్తిశేషులు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగ భద్రత, కార్మికులకు భద్రత కల్పించాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదవాళ్ళు నచ్చే మెచ్చే విధంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించే విధంగా ఆనాడు 2006లో ఏర్పాటు చేయటం జరిగింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా దేశంలోని ప్రజల అభిప్రాయాలకి, కూలీల అభిప్రాయాలకి, పేదవాడి అభిప్రాయాలకి భిన్నంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబిజీ రామ్జీ పేరుతో రాష్ట్రాల అభ్యంతరం తెలియచేస్తున్నా, దేశంలోని పేదవాళ్ళు అభ్యంతరాన్ని తెలియచేస్తున్నా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ జీరామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. జనవరిలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పేరు మార్చి పేదవాళ్ళ హక్కులను హరించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అంశంలో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపటం జరిగింది. అయినా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ససేమరా అంటే ససేమరా అనే విధంగా ఒక్క లైను, ఒక పులి స్టాపు, కామా కూడా వారు అనుకున్నది మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా నిన్న జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని